ఓం శ్రీ సాయిరామ్. 1968 సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో శ్రీ పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారు రచించినటువంటి భగవద్ కృప అనేటువంటి వ్యాసం నుంచి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. బుద్ధిం ప్రియమన ప్రాణాన్ జనానాం అసృజత్ ప్రభు మాత్రార్థం చ భవార్థం చ ఆత్మనే కల్పనాయ చ. పరమేశ్వరుడు పశుపక్ష్యాది వివిధ జీవకోటిని సృజించి జననం మరణాది క్లేశముచే పరితాపము కలిగినటువంటి జీవకోటికి మానవ జన్మనిచ్చి తమ తమ అర్హతలను బట్టి శ్రేయస్సునందుడకై వారికి బుద్ధిని, జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను, మనస్సును, ప్రాణములను సృజించిన వాటి ఈ జీవులు పదార్థములను సంగ్రహించయు శృత్వాది విహిత కర్మలను ఆచరించిన కర్మల బట్టి కలుగు ఆయా లోకములందైన భోగములను అనుభవించియు భగవదారాధనలు చే జ్ఞానమును ఆర్జించి ముక్తి నొందియు అనగా అర్థము, ధర్మము, కామము, మోక్షం అనేటువంటి పురుషార్థములను వారి వారి అర్హత కొలతయు క్రమముగా నొందగలరు. మానవులు ఆ బుద్ధ్యాదులను దుర్వినియోగం చేసి అధపతనం పొందకుండుకై పంచభూతాత్మకమ్మకు దేహమునందలి భూతాంశ వైషమ్యం చే కలిగినటువంటి సత్వ రజస్తమో గుణములను అనుసరించి విభిన్న వర్ణములుగాను వాటిని బట్టి భిన్న భిన్న ధర్మములు కలిగి ఉండనట్లును విభజించను. మరియు లోకస్థితికై అహింస, సత్యము, ఇంద్రియ నిగ్రహము, పవిత్రత, రాగద్వేషాది నిగ్రహము, శౌర్య రాహిత్యము, భూతదయ మొదలగు సాధారణ ధర్మరూపము ధర్మసేతులను మనువు, భృగువు మరియు మహర్షుల రూపముల అవతరించి ఏర్పరచను. ఇట్టి సాధారణ ధర్మములను విశేష ధర్మములను శిథిలములై లోకస్థితి చెడి వ్యాకులతనందును లోకము నీతి తప్పును. ధరణాధర్మ ఇత్యాహు ధర్మో ధారయతే ప్రజా. ధర్మమే ప్రజలను నిలువరించుతున్నది. అట్లు నిలువరించుతుండటం వలనే ధర్మం అని చెబుతున్నారు. ఈ ధర్మము ప్రకృతము నామమాత్రముగా ఉండుట చేతనే అవినీతి ప్రబలుతున్నది. ఇది ప్రజల్లోనే కాక ఇతర దేశములందు ప్రభుత్వంలో నీతి తప్పి ఉన్నవి. మహాప్రయత్నము చేసిన సంధి కార్యములు భగ్నములవుతున్నవి. ఇట్లు అవినీతి ప్రబలి ధర్మములు లుప్తమగుండ చేత అచ్చటచ్చట అనేక ప్రకారములుగా జన నాశనమవుతున్నది. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత. కొట్టబడిన ధర్మమే చంపుచున్నది, ధర్మము రక్షింపబడినదై రక్షించును. ఇట్లు ధర్మహాని ప్రజాప్రభుత్వమునందేగాక పూర్వకాలమున ప్రభువుల పాలనమందును కలుగుతుండేది. అట్టి సమయములందు భగవంతుడై నానా అవతారములు ధరించి ధర్మమును రక్షించుచుండడు కలుగుతున్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మమునకు పీడ, అధర్మమునకు వృద్ధియు అగునో అప్పుడు నేను ఆవిర్భవించేదనని భగవంతుని వాక్యము. ఇట్లా అవతరించుటకు ప్రయోజనములు చూపి ఉన్నారు. సాధు రక్షణము, పాపకర్మలను ఆచరించుతున్న వారి వినాశనము, ధర సంస్థాపనము, రామకృష్ణావతారములందు పై 3 ప్రయోజనము కలుగజేసి ఉండెను. కానీ కొన్నిటి యందు ధర్మ సంస్థాపన ప్రయోజనం మిగలదు. భగవంతుని అవతారముల అనేకములు. అవతారాహ్యనం ఖియ హరే శృత్వ నిదే ద్విజాహ. కొన్ని కళావతారములనియు, కొన్ని అంశావతారములనియు, కొన్ని పూర్ణావతారములను చెప్పబడుతున్నవి. మత్స్యావతారములు సర్వజ్ఞత్వము, సర్వశక్తిమత్యము మొదలగు పరిపూర్ణావతార లక్ష్యములు గలవైనను తత్కాలావశ్యతను బట్టి వాటి ఎందు కొన్ని శక్తులే ప్రకటితమైనవి. దత్తాత్రేయ, మత్స్య, సనత్కుమార, కపిలాద్యవతారములందు జ్ఞానశక్తి ఆవిష్కరింపబడినది. నరసింహ, పృథు, పరశురామ, కల్కి ఇత్యావతారములందు క్రియాశక్తి ప్రకటితము. నరనారాయణుడు, వృషభావావతారము ఇత్యాదులు వైరాగ్యము ప్రకటితము. నరసింహ, శ్రీరామ, శ్రీకృష్ణావతారములు సర్వశక్తి సంపన్నములు. శ్రీరామ, ధన్వంతరి, పృథు ఇత్యాది అవతారములు కీర్తి ప్రధానములు. వామన, బలరామ, మోహిని ఆద్యావతారములు సౌందర్య ప్రధానములు.
ఇట్లు ఆయా అవతారములందులు విశేషములను పురాణములు బహువిధములుగా ప్రతిపాదించున్నవి. మనము గ్రహింపదగినది అన్ని అవతారములను ముఖ్య ప్రయోజనం ధర్మ సంస్థాపన అనేది. సశేషం సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.